Praise the Lord. Praise the Lord. How are you all today morning? ఈ ఉదయకాల సమయంలో అందరు ఎలా ఉన్నారండి? Praise God. Everyone. మార్నింగ్ మా మీటింగ్ వచ్చారు, వెల్కమ్. ఈ ఉదయకాలంలో మా మీటింగ్ అటెండ్ అయినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. I had finished John 14. The spirit ఆయన్ని నేను ముగించాను. ఆ తర్వాత మరి ఆత్మీయ ప్రథమ చికిత్స దాని విషయంలో కూడా ఇచ్చాను. దాంట్లో ఏదన్నా సందేహం ఉంటే దయచేసి అడగండి. ఏమైనా సందేహాలు ఉన్నాయా? morning, correct? Now, basically, what I want to tell is we should come to the place where the word is the truth and the word is what gives us life. We should come to that place. మరి నేను ప్రాముఖ్యంగా చెప్పాలనుకుంది ఏంటంటే దేవుని యొక్క వాక్యమే మనకు ప్రథమమైనది. మనకి దేవుని యొక్క వాక్యమే సత్యమైనది. చివరిగా మన యొక్క పూర్తి ఆధారం దేవుని యొక్క వాక్యం పైన ఉండాలని నా యొక్క మూల పాఠం. But they doubted his word, so they asked wrong questions. So we should not be like them, but we should make the word the ultimate and not based on our experience what we go through, but the word is ultimate and we have to walk based on that. మరి తోమా గారిని చూసినప్పటికీ, శిష్యుడైనటువంటి ఫిలిప్ గారిని చూసినప్పటికీ వారిద్దరు కూడా దేవునితోనే సహవాసం చేశారు, చక్కగా నడిచారు. అయినప్పటికీ కూడా వారు మరి ప్రభునందు అనుమానించి అనేకమైన ప్రశ్నలు ప్రభును అడిగారండి. అయితే మనం ఆ రీతిగా మనం ఉండకూడదని నా యొక్క ఆశ. ఎందుకంటే మనం దేవునితో నడుస్తున్నాం కాబట్టి పూర్తిగా దేవుని వాక్యం పైన, దేవుని పైన విశ్వాసం ఉంచి నడవాలని నేను ఉద్దేశిస్తుంటున్నాను. That's the reason the first and very important thing is we should make the word the ultimate. ఎప్పుడైతే మన సమస్యలు ఉంటామో ఖచ్చితంగా మొట్టమొదటి మరి మెట్టు మనం తీసుకోవాల్సింది ఏంటంటే మనం దేవుని యొక్క వాక్యం పైన మనం ఆధారపడాలి. I have not reached that place, but Andrew is the right person who wrote this article, because when he got a news that his son has died, he didn't believe that word. He was just praising God because he knew his son will be used by God for his glory. After 6 hours, before Andrew reached the place, before Andrew prayed for him, his son raised from dead. నేను ఇంకా ఆ స్థాయికి నేనైతే చేరుకోలేదు, కానీ మరి ఈ స్థాయికి కరెక్ట్ గా చెప్పాలనుకున్నటువంటి వ్యక్తి, దీనికి తగిన వ్యక్తి ఎవరంటే ఆండ్రూ పాస్టర్ గారని. మరి తన యొక్క కుమారుడు చనిపోయినటువంటి విషయము, చనిపోయారని ఇతరులు చెప్పినప్పుడు వెంటనే దాన్ని స్వీకరించలేదు. లేదు, నా కుమారుడు దేవుని మహిమ కొరకు వాడబడతాడు అని ఆ వార్త విన్నప్పుడు కూడా దేవుని స్తుతించడం ప్రారంభించాడు. So after 4 hours when he reached there, he found that his son had raised from the dead just few minutes before he reached there. మరి 4 గంటల తర్వాత ఎప్పుడైతే ఆయన అక్కడికి చేరుకున్నారో అక్కడ తన కుమారుడు లేచి కూర్చున్నాడండి. ఆయన అక్కడ చేరుకునే లోపే ఆ కుమారుడు లేచి కూర్చున్నట్టుగా చూసాం. Very important is during a crisis we should not make crisis important but the word important. The principle is that, and that is what I wanted to share from John 14. సమస్య అనేది ఎంత గొప్పదో, ఎలాంటిదో అది ప్రాముఖ్యమైనది కాదు, కానీ ఆ సమస్యలో ఎంతగా మనం దేవుని వాక్యం పైన ఆధారపడుతున్నామో, ఏ రీతిగా మనము దేవుని వాక్యం వైపు మన ఉద్దేశాన్ని స్వీకరిస్తున్నాము అనేది మనకు ప్రాముఖ్యమైందండి. Whole of John 14 he gave that only when we are in crisis, very important we should take the word as the ultimate truth and we should believe that than the report we hear. సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దేవుని వాక్యం పైన విశ్వాసం ఉంచాలి. కానీ మరి డాక్టర్స్ ఏం చెప్తున్నారు, లోకం ఏం రిపోర్ట్ ఇస్తుందో దాని గురించి మనము నమ్మకుండా, వాటిని ఒప్పుకోకుండా వాక్యం పైన మనం ఆధారపడాలి. And from today we'll start a new topic. మరి ఈ రోజు నుండి మరి నూతనమైనటువంటి అంశంను మనం ప్రారంభిస్తున్నాం. About finance. ఆర్థిక వ్యవస్థ గురించి మనం నేర్చుకుంటున్నాం. How many of would love to hear a topic on that? మరి ఈ అంశం పైన వినాలని ఎంతమంది ఆశతో ఉన్నారు? ఆమేన్. Praise God. Can you tell your understanding on finance
how we should deal with finance. What does Bible say about that? మరి ఈ యొక్క ఆర్థిక విషయంలో మరి ఏ రీతిగా దానిని మనము కొనసాగించాలి, ఏ రీతి వాటిపైన ఏమైనా మీకు తెలిసినట్లయితే దయచేసి పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఎంత అవగాహన మీకు ఆర్థిక విషయాల్లో పైన ఉందో. Good morning. గారు వాట్ టైప్ ఆఫ్ ఏ రకమైన ఆర్థిక వ్యవస్థ, కుటుంబ ఆర్థిక వ్యవస్థ, లేకపోతే సామాజిక ఆర్థిక వ్యవస్థ, లేకపోతే ఆ వ్యక్తిగత ఆర్థిక వ్యవస్థ? దెర్ ఈస్ సో మెనీ. Yeah, so many. Yeah. Okay, I'll put like this. Should God bless us with full riches, Yes. or with very little riches, or we should lead a poor life? What is your understanding? ఓకే, మరి నేను ఈ రీతిగా మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. మరి దేవుడు మనం పూర్తిగా ధనవంతులుగా ఉండాలనుకుంటున్నాడా, లేకుంటే కొద్దిపాటి ధనం ఉంటే సరిపోతుందా, లేకుంటే పేదవారంగానే ఉండాలా? మరి దీనిపైన మీ యొక్క అవగాహన ఏంటి? మీకు ఎంత మట్టుకు మీకు తెలుసు ఈ విషయాల్లో చెప్పండి. దావీదు గారు అన్నట్లుగా, దేవా నేను ధనవంతుడనైతే ఆ ధనాన్ని బట్టి నేను మర్చిపోతాను, పేదవాడినైతే నాకున్న పేదతనాన్ని బట్టి మిమ్మల్ని నేను ద్వేషిస్తాను. తగుమాత్రంగా ఏ దినానికి కావాల్సిన ఆ పరిస్థితులను ఆ దినం నాకు సమర్పిస్తే నేను ఎప్పుడు మీతో తోడుగా ఉంటాను అనే ఒక భావన ఉంటే చాలని నేను నమ్ముతున్నాను గారు. One thought, that's very much right. We think that when we are leading a mediocre life, yes, we will be depending on God. ఇది ఒక ఆలోచన అండి. ఇది మరి ఎప్పుడైతే మనకు కావాల్సిందే మనకు ఉంటుందో అప్పుడు సరైనటు విధానంలో జీవిస్తాము అన్న ఒక ఆలోచన కూడా మనకు ఉంది. ఇది ఒక మొదటి ఆలోచన. That's what Jesus said in Matthew 6:19-24. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయము 24 విషయంలో కూడా మనం చూస్తాం యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు. Can someone read verse 24? మత్తయి సువార్త 6:24 ఎవరైనా చదివి సాయం చేయండి. 6:24. నీ అర్పములు Matthew 6, sir. Matthew 6:24. 34 maybe, sir. 6:19-24. No, you cannot serve two masters. ఎవడును Okay. ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండలేరు. అతడు ఒకని ద్వేషింప యొకని ప్రేమించును, లేదా యొకని పక్షముగా నుండి యొకనిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరరు. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని. Okay. So you cannot serve two masters. Lord is telling. మరి ఇక్కడ ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, మీరు ఇద్దరు వ్యక్తులకు దాసులుగా ఉండలేరు. If you love money more than God, then you'll give up God. So it's good not to love money more, and that is what Lord is saying. మరి దేవుని కంటే ఎక్కువగా డబ్బును మీరు ప్రేమించినట్లయితే మీకు దేవుని వదిలిపెడతారు. మరి కాబట్టి మరి ఎక్కువగా డబ్బును ప్రేమించడం మంచిది కాదు అని తెలుసుకోవచ్చు. And that's the word of Lord. So the church follows that, and if you see in the church, they speak very less on finance topics. కాబట్టి ఈ మాటలు ప్రభు ఇక్కడ చెప్పారు కాబట్టి ఎక్కువగా మరి మందిరంలో ఎక్కువగా ఈ మాటలే బోధిస్తుంటారు. కాబట్టి ఆ యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి డబ్బు విషయంలో ఎక్కువగా ప్రస్తావించరండి. And the pity is we don't find the Christians to enjoy the blessings that God has planned for just because of this one wrong understanding.
మరి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే దేవుడిచ్చేటటువంటి మరి ఆ యొక్క వనరులను మరి దేవుని బిడ్డలు మరి సంతోషించకుండా ఈ యొక్క వాక్యము ద్వారా ఈ యొక్క వాక్యమే అడ్డుగా ఉంటుందండి. అంటే ఈ వాక్యం మూల ఆధారంగా మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేకులు మరి అనుభవించలేకపోతున్నారు. Yes, Lord has said that, but we need to understand the context, which I'll be telling in detail later. మరి అవును, ప్రభు అయితే ఈ మాట చెప్పారు, కానీ దీన్ని ఏ రీతిగా మరి అర్థం చేసుకోవాలో నేను తర్వాత మీకు బోధిస్తాను. There is some people, the other group of people who follow the Bible principles, like we should be faithful, we should not cheat. They lead a very low life, while the people who cheat, who steal, become richer and richer. మరి ఈ గుంపు వారే ఈ రీతిగా ఉన్నట్లయితే, రెండో గుంపు వారిని చూసినట్లయితే మరి చాలా మంది దొంగతనం చేయవద్దు, మరి ఆ రీతిగా మరి బలవంతంగా తీసుకోవద్దు, ఇలాంటి ఈ యొక్క ఆలోచన ఉన్నటువంటి వారు మరి వారు పేద స్థితిలోనే ఉంటారండి. వారికంటే మరి ఈ రీతిగా దొంగతనం చేస్తూ లేకపోతే ఇతరులను చీట్ చేస్తూ అలా ఉన్నటువంటి వారు ధనవంతులుగా గొప్పవారిగా అయిపోతూ ఉంటారు. So they may feel that I'm following the biblical principle, but why God is not blessing me? అయితే వారేమనుకుంటారంటే, అవును నేను దైవికంగా మరి వాక్యానుసారంగా నేను పాటిస్తున్నాను కదా, ఎందుకు మరి దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, నేను ఆర్థికంగా ఎందుకు ఇలా ఉండిపోయాను అని అనుకుంటారు. And one more very important question which most of us experience, but we are afraid to talk about that. మరి ఇంకొక సత్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం అందరం కూడా దాన్ని అనుభవిస్తున్నాం, అయినప్పటికీ కూడా అది చెప్పడానికి మనము సందేహపడుతూ ఉంటాం. I pay my tithe without any failure, but I don't experience the blessings that God has told in the Bible. మరి ఇంకో మాట మనం అంటూ ఉంటాం, చాలా మనం అందరం కూడా చెప్తున్న మాట ఏంటంటే, మరి నేను క్రమంగా నా దశమ భాగాన్ని ఇస్తూ ఉంటున్నాను, అయినప్పటికీ కూడా మరి ఆ యొక్క ఆశీర్వాదాలు నా జీవితంలో నేను పూర్తిగా నేను పొందుకోలేకపోతున్నాను అని చెప్పేవారు ఉన్నారు. So deep down in us is tithe really right? Should I go about doing that because I'm not experiencing the blessings? మరి ఇంకొక సందేహం కూడా వస్తుంది, నిజంగా ఈ రీతిగా దశభాగం ఇవ్వాలా, మరి నేను ఆశీర్వదించబడడానికి ఇలా నేను ఆ దశభాగం ఇవ్వాలా అన్న ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి. Is there anyone in our group feeling like that? మరి ఎవరైనా మరి గ్రూప్ లో ఉన్నటువంటి వారికి ఇలా ఏమైనా అనిపిస్తుందా? ఇలాంటి ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా? Though we'll be having that question, we'll be afraid to ask that question, because we'll feel people will think why that question has come. మరియు మనకు అలాంటి ఆ ప్రశ్న ఉన్నప్పటికీ కూడా మనం అడగడానికి మరి సిగ్గుపడుతుంటాం, ఎందుకంటే ఎందుకు ఈ ప్రశ్న వచ్చింది అని అనుకుంటారేమో అన్న ఆలోచనతో. So basically this financial stewardship, I'll be covering most of the questions in almost 10 sessions, so that you will have the right understanding of biblical principle on finance. మరి ఆర్థిక గృహ నిర్వాహకత్వము ఈ యొక్క అంశం పైన దాదాపు ఒక 10 క్లాసెస్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఇది చెప్తున్నప్పుడు మరి వీటిలో అనేకమైనటువంటి ప్రశ్నలు, సందేహాలు, మీ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. But as I tell always, Mark 7:13, Romans 3:4, please keep in your mind. మార్కు సువార్త 7:13, రోమా 3:4. That means what? Don't bring your experience, your traditions, your customs. When you're hearing the word, come with an open mind, and the Bible is true, and receive the word. అంటే దేవుని వాక్యమే సత్యమైనది. ఎప్పుడైతే ఈ మాటలు చెప్తూ ఉంటానో, నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను మీకు, మరి మీ యొక్క ఆలోచన విధానం, పాదంపచార్యాలు ఇవన్నీ కూడా మీరు ఇప్పటివరకు అయితే ఏదైతే విన్నారో వాటన్నిటిని కూడా మరి మీరు ఆలోచించకూడదని నేను తెలియజేస్తున్నాను. And very important, I have not done MBA or any finance course, so don't ask me concepts and principles of finance. I do not know anything. I am blank than you. మరి నేను ఎలాంటి MBA కానీ ఎలాంటి ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి నేను తీసుకోలేదని ట్రైనింగ్, కాబట్టి మరి వాటి విషయంలో మరి ఎలాంటి ప్రశ్నలు అడగకూడదని నేను తెలియజేస్తున్నాను. So we'll just try to understand the word. కేవలం మనం దేవుని యొక్క వాక్యం నుండే అర్థం చేసుకుందాం. If you see the whole world system, business is based on money. మరి మనం ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ప్రతి కూడా వ్యాపారం అంతా కూడా ఈ యొక్క డబ్బు పైనే ఆధారపడి ఉంది. And whole life is dependent on that paper, money. మరి ప్రతి ఒక్క జీవి కూడా ఈ యొక్క పేపర్ పైన డబ్బు అనే దానిపైనే ఆధారపడి ఉంటున్నారండి. Or in other words, the influence of money in our life is so real that we cannot avoid the spiritual truth.
మరి మనం ఈ యొక్క ఆత్మ సత్యాన్ని పక్కన పెట్టకుండా మరి ఈ యొక్క మరి ఈ యొక్క డబ్బు విషయంలో చూసినట్లయితే ఇది నిజమైనది, సత్యమైనది దాంతో మనం ప్రతిరోజు వ్యవహరిస్తూ ఉంటున్నాం. So if you see Matthew, Mark, Luke, John, Jesus taught more on the subject of finance than faith, prayer, or any other topic. మరి ఈ యొక్క సువార్తల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ సువార్తలు చూసినట్లయితే మరి ప్రార్థన వాటికంటే కూడా ఎక్కువగా మరి ఆ డబ్బు విషయంలో మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. Have you noticed that in these 4 books, Jesus spoke more about finance than other topics? మరి ఇతర అంశాల కంటే ఎక్కువగా దేవుడి డబ్బు యొక్క అంశం పైన, ఆర్థిక అంశం పైన ఎక్కువగా మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైనా దాన్ని గుర్తించారా? He even tells how we can handle it, because he knew money is a very important thing which can take us away from God, or we can keep focused on God. చూడండి, ప్రభువుకు బాగా తెలుసండి ఇది ఇక డబ్బు అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి ఈ డబ్బే మరి దేవుని నుండి దూరం చేస్తుంది, దేవునికి దగ్గర చేస్తుంది అని ఈ యొక్క డబ్బు విషయంలో మరి బాగా తెలుసండి. God views finance as a basic for a Christianity. మరి ఈ యొక్క డబ్బు విషయంలో ఆర్థిక వ్యవస్థ చూసినట్లయితే ఈ యొక్క క్రైస్తవులకు ఒక మూలముగా మరి బేసిక్ గా మనం చూస్తూ ఉంటున్నాం. If you see Luke 16:11, లూకా సువార్త 16:11 చూసినట్లయితే చదవండి. లూకా 16:11. కాబట్టి మీరు అన్యాయపు సిరివిషయములో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? in NIV it gives, if you cannot be faithful in your finance, then how can you be trusted with anything else? మరి NIV బైబిల్లో చూసినట్లయితే మరి మీకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క డబ్బు విషయంలో మీరు సిరి విషయంలో నమ్మకంగా లేకపోతే ఏ రీతిగా మరి మీకు ఇవ్వబడినటువంటి ఇతర విషయాలు మీరు ఏ రీతిగా నమ్మకంగా ఉంటారు? Or in other words, the 10 rupees you have in your hand, if you are not faithful, then how can you teach you about faith, healing, about God's blessing to you, which is more bigger than the money? So money in God's eyes is the least. చూడండి, మరి మీ చేతిలో ఉన్న ఒక 10 రూపాయల విషయంలోనే మీరు నమ్మకంగా లేకపోతే, ఎలా దాన్ని ఖర్చు పెట్టాలో తెలియకపోతే మరి ఏ రీతిగా మరి విశ్వాసము మరి దేవుని యొక్క విషయాలు ఏ రీతిగా మరి మీరు బోధించగలుగుతారు? ఎందుకు అనంటే దేవుని దృష్టిలో డబ్బు చాలా తక్కువలో ఉందండి, తక్కువ స్థాయిలో ఉంది. మొదటి స్థానం అంతా కూడా దేవుని యొక్క వాక్యానికి అని మనం గుర్తించాలి. Look, if you see this, basically we should understand faithful for little money means a lot. చూడండి, మరి కొంచెంగా ఉన్న దానికి మన నమ్మకంగా, ఆ కొంచెం ఉన్న డబ్బుకు మన నమ్మకంగా ఉండాలి అనే విషయంలో చూసినట్లయితే అది చాలా ఎక్కువైనటువంటి విషయం అండి. That faithfulness will come when we have the stewardship attitude in us. ఎప్పుడు మనకు ఆ యొక్క నమ్మకత్వము, ఎప్పుడైతే మనం ఒక బాధ్యత మనం వహిస్తాం, నమ్మకంగా ఉంటామంటే, మనం ఎప్పుడైతే మన యొక్క గృహ నిర్వాహకత్వంలో నమ్మకంగా ఉంటామో అప్పుడు మనకి నమ్మకత్వం అనేది డబ్బు విషయంలో కూడా మనం కలిగి ఉంటామండి. That's why the main topic I gave it as financial stewardship, because this is different than what business colleges teach. అందుకని నేను ఆ యొక్క మరి ప్రారంభమైనటువంటి అంశము ఆర్థిక గృహ నిర్వాహకత్వం అనే అంశాన్ని ఇచ్చానండి. Because God does not operate the way the worldly system works. మరి దేవుడు ఇక లోకంలో ఏ రీతిగా అయితే సిస్టమ్ ఈ రీతిగా ఆపరేట్ చేస్తున్నారు, దేవుడు ఆ రీతిగా వ్యవహరించాడు. World system tells you need to earn, you need to store, you need to steal, you need to keep, then only you become rich, you need to destroy others. That's the way we learn the worldly system. మరి మనం లోక వ్యవస్థను చూసినట్లయితే మనం దొంగతనం చేయాలి, లేకపోతే బాగా కష్టపడాలి, దాచిపెట్టుకోవాలి, మరి ఇతరులు మోసం చేయాలి, ఇవన్నీ చేయడం ద్వారానే గొప్పవారు అవుతారని మరి లోకంలో యొక్క వ్యవస్థ లోకము బోధిస్తుంది. అలాగే మనం నేర్చుకుంటూ ఉంటున్నాం. So I'll be teaching the scriptural principles that goes to the heart of the financial problem. మరి మనము కొన్ని ప్రిన్సిపల్స్ నేర్చుకోబోతున్నామండి. అవి ఇక ఆర్థిక వ్యవస్థ పైన మనకు సహాయపడతాయి. When you fix your heart, you will deal with the root cause of financial situation. Then the money will take care of itself.
మరి ఎప్పుడు ఈ కొన్ని ఇప్పుడు ఎప్పుడైతే ఈ మూలాధార కొన్ని విషయాలు మీకు చెప్తానో అవి మీ హృదయంలో మీరు దాచిపెట్టుకున్నప్పుడు మరి ఏ రీతిగా ఆ డబ్బు విషయంలో మీరు వ్యవహరించాలో, మరి డబ్బు విషయంలో ఎన్ని విషయాలకు ఇది మూలాధారంగా ఉందో మనం అర్థం చేసుకోగలుగుతాం. When your heart is right with this finance, then that wisdom will know how you can spend the money and it becomes natural to you. డబ్బు విషయంలో మీ హృదయం సరిగా ఉన్నట్లయితే, ఈ యొక్క డబ్బు విషయం మరి మీ యొక్క హృదయం సరిగా ఉన్నప్పుడు మీకు దేవుని జ్ఞానం మీకు అనుగ్రహించబడుతుంది. ఏ రీతిగా ఈ డబ్బుతో వ్యవహరించాలి, ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలి, సమస్తం కూడా మీకు జ్ఞానం అనుగ్రహించబడుతుంది. If you allow God in your finance, automatically you will get peace and healing in you, and you will be able to use the money as God wants us to use. మీ యొక్క ఆర్థిక విషయాల్లో ఎప్పుడైతే మీరు దేవుణ్ణి స్వీకరిస్తారో, దేవుని ఆహ్వానిస్తారో, ఆయన ముందు పెట్టుకుంటారో, ఖచ్చితంగా మీకు డబ్బు విషయంలో సమాధానం, నెమ్మదే కలుగుతుందండి. This is what I'll be sharing on. దీనిపైనే మరి నేను పంచుకోవాలనుకుంటున్నాను. And I'm happy I'm talking to a group who knows Galatians 2:20. మరి గలతీ 2:20 ఈ యొక్క వాక్య భాగం తెలిసినటువంటి గ్రూప్ తో నేను మాట్లాడుతూనే సంతోషిస్తూ ఉంటున్నాను. That means you know that it's no more you, but Christ lives in you. మరి ఈ యొక్క వాక్య భాగం ఏంటంటే, అది మీరు కాదు కానీ జీవించున్నది నేను కాదు కానీ క్రీస్తే నీలో జీవించుతున్నాడు. So that is the basic. We all know that now we are living the life by grace of Jesus because he loves us and his life we are leading. మనం దేవుని కృప చేతనే మనం బ్రతుకుతున్నామని, మనం ఇక జీవించేది మనం కాదు కానీ క్రీస్తే మనలో జీవిస్తున్నాడు. ఆయన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటున్నాం. So we'll start, let us introduction, we'll start with the first point, being a steward. మొట్టమొదటిదిగా మనము పాయింట్స్ వైజ్ గా వెళ్దాం. మొట్టమొదటిగా గృహ నిర్వాహకత్వంగా ఉండడం. When you have a steward attitude in you, you will be having a different attitude towards money. మరి ఎప్పుడైతే మనము నమ్మకత్వం కలిగి ఉంటామో, మన యొక్క డబ్బు విషయంలో మనం ఒక వ్యత్యాసమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటాం. When you have the steward attitude, the money will not dominate over you. The money will be your servant. Else the money will be your master. ఎప్పుడైతే ఈ యొక్క మరి గృహ నిర్వాహకత్వంలో ఒక నమ్మకత్వాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, మరి మనం డబ్బుకు దాసులుగా ఉండం కానీ ఆ డబ్బే మనకు దాసత్వం అవుతుందండి. This is a very huge sentence. Are you able to understand what I'm trying to tell? మరి ఇది చాలా కష్టమైనటువంటి విషయం. పదాలు ఉపయోగిస్తున్నాను, మరి మీకు అర్థమవుతుందండి? Once repeat. Okay. For example, we find many people do their jobs what they do not like, or they do anything what they don't want to just because they need money. చాలా మంది చూసినట్లయితే వారికి ఇష్టం లేని ఉద్యోగాలు చేస్తూ ఉంటారండి. ఇంకొందరు చూసినట్లయితే మరి ఏదో మరి కేవలం డబ్బు కొరకే వారు ఆ ఉద్యోగాలు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. That means what? Money is becoming their master and money is not becoming their slave. ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఉద్యోగం చేస్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, కేవలం డబ్బు కొరకే చేస్తున్నారంటే ఆ యొక్క డబ్బే వారికి యజమానిగా అవుతుంది. Because money is telling to you that if without me you cannot live, you cannot eat, you cannot wear your dress, so you need to slog if you like or not as I want you to do. ఇప్పుడు ఈ డబ్బు ఏం చెప్తుందంటే, ఇదిగో నేను లేకుండా నువ్వు అన్నం తినలేవు, నేను లేకుండా నువ్వు వస్త్రాలు కట్టలేవు, నేను లేకుండా నువ్వు ఏమి చెయ్యలేవు, కాబట్టి ఖచ్చితంగా నా కొరకు నువ్వు ఇది చెయ్యాల్సిందే అని డబ్బు అధికారం చెలాయిస్తున్నట్టుగా మనం చూస్తాం. అర్థమవుతుందండి? Yes, Pastor garu. But God has a very, very, very good, better way for us to live. కానీ దేవుని మాత్రం పరిపూర్ణంగా ఒక మంచి జీవితాన్ని జీవించాలని ఆయన ఆశిస్తూ ఉంటున్నాడు. For that, firstly we should understand this word steward. దాని కొరకు మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఈ యొక్క ఏ రీతిగా మనం నిర్వహించుకోవాలి, ఈ గృహ నిర్వాహకత్వం ఏ రీతిగా కలిగి ఉండాలి. What is the meaning of steward? ఈ యొక్క గృహ నిర్వాహకత్వం అంటే అర్థం ఏంటి? It's 5:45, so I think all would have been awake by now.
Okay, no problem. Can you all open your Bible, Luke 16:1. లూకా సువార్త 16వ అధ్యాయము మొదటి వచనాన్ని తీసి పెట్టుకోండి. Can someone read that? ఎవరినో ఒకరు దయచేసి చదవండి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనేను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండును, వాడు అతని ఆస్తిని పాడు చేయిస్తున్నాడని అతని యొద్ద వారి మీద నేరము మోపబడగా. Yeah. This parable is a very important parable which I'll be explaining maybe 8th or 9th class in detail. Luke 16. Okay. ఇక లూకా సువార్త 16వ అధ్యాయం ఉపమానము నేను 8th 10th క్లాసెస్ లో నేను మీకు డీటెయిల్ గా దీని గురించి వివరిస్తాను. But here the word he used is steward. ఇక్కడ మరి గృహ నిర్వాహకుడు అనే మాట ఉపయోగించబడింది. A steward means a person who manages someone else's property or maybe finance or maybe any issues related to that person. ఈ యొక్క గృహ నిర్వాహకత్వము అనగా నిర్వాహకుడు అనే అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ఇతరుల యొక్క ఆస్తిని కానీ వారి యొక్క డబ్బును కానీ వారి యొక్క విషయాల్లో మరి వ్యక్తిని మరి గృహ నిర్వాహకత్వం అని పిలుస్తారు. When we recognize that the money you have is not yours but God has given and you are steward for that, your approach of money will change completely. అదే రీతిగా మరి ఏ డబ్బునైతే మనం కలిగి ఉంటున్నామో అది మనది కాదు కానీ అది దేవునిది అని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో ఈ యొక్క ఆలోచన మన డబ్బుని ఏ రీతిగా మనము దాన్ని మనం డబ్బు పైన వ్యవహరిస్తున్నామో ఆ యొక్క ఆలోచన విధానమే మారిపోతుందండి. How many of us are working here? Because it's a mixture of youth and working group. ఆ యూత్ అదే విధంగా పనిచేసే వరకు ఉంటున్నారు కాబట్టి ఎంతమంది మీరు పనిచేస్తున్నారండి ఈ గ్రూప్ లో? Brother Rajesh, Brother Manish, good. Okay. Now, Brother Manish, you're working hard. So money you're getting is because of your work, right? మరి మనీష్ గారు మీరు చాలా కష్టపడి పని చేస్తున్నారు, మీరు పని చేస్తున్నారు కాబట్టి డబ్బు వస్తుంది, అవునండి? Yes. That the work you work for that you're getting money. How can God be the source for that? మరి నీవైతే నీ కష్టపడిన దానికి డబ్బు మీరు పొందుకుంటున్నారు, మరి దానికి దేవుడు మూలాధారం అని మనం ఎలా చెప్పగలుగుతాం? Are you able to understand? అర్థమవుతుందండి. ఆ పని చేయడానికి దేవుడు మనకి ఆరోగ్యాన్ని, శక్తిని, జ్ఞానాన్ని ఇస్తున్నాడు కదా గారు. అది లేకపోతే అసలు మనం పని చేయలేం కదా. Amen. Praise God. That's why we should have the group where a mature person like Uncle Sir is also there. Very good answer. Thank you, sir. Thank you. చాలా చక్కటి సమాధానం చెప్పారు. What usually we think is I am working so this money is mine. But if we see, like brother told, James 1:17, every good and perfect gift comes from God. చూడండి, మరి బ్రదర్ చెప్పిన రీతిగా మరి యాకోబు రాసిన పత్రిక 1:17 ప్రకారము శ్రేష్టమైనది మంచిది అన్ని కూడా మనం పరమ నుండి అంటే దేవుని నుండి మనం పొందుకుంటున్నాం. Ultimately God is the source of yours. పూర్తిగా మనకు పూర్తి మూలాధారము మనకు దేవుడే ఉన్నాడు. He gave you life. ఆయనే మనకు జీవాన్ని ఇచ్చాడు. You didn't just came on the earth but he created you. ఏదో మన అలా పట్టుమని మనం ఈ భూమి మీదకి రాలేదండి, ఆయనే మనం నిర్మించాడు. And if the apostle says in Acts 17:28, Apostle Paul says that in him we live, move and have a being. అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా చెప్తున్నాడు, మనం మన జీవం ఆయనలో దాగి ఉంది, మనం ఆయన వారము. God not only gave you physical life but he gave you wisdom, ability, talents to earn your living. మరి కేవలం మీ శరీరాన్ని మాత్రమే కాదు కానివ్వండి, మీకు మంచి జ్ఞానము, మంచి టాలెంట్స్, తలాంతులు సమస్తం కూడా ప్రభు మీరు జీవించడానికి ఇచ్చాడు. I do not know about you all but I can tell from my life.
మరి మీ గురించి నాకు తెలియదు కానీ నా జీవితం గురించి నేను చెప్పగలుగుతానండి. From 1993 till 2010, I was proud about my education, my talents, my gift, and I was working, earning money. మరి 1993 నుండి 2010 వరకు కూడా మరి నా యొక్క తలాంతులతో, నా జ్ఞానమని నేను పనిచేస్తూ ఉంటున్నాను. So I was earning, thinking it's because of me. మరి నేను చాలా డబ్బు సంపాదిస్తున్నాను. ఇది కేవలం నా వల్లే నేనే సంపాదిస్తున్నాను అని అనుకున్నాను. But when I was down in the bed, I couldn't earn money. ఎప్పుడైతే నేను మంచంపై పడ్డాను అనగా బలహీనుడనైపోయాను, రోగినైపోయాను, నేను డబ్బులు సంపాదించలేకపోయాను. Though I have my talents, though I have my education, though I have my everything, but I couldn't earn money because I'm in the bed. నేను చాలా మరి జ్ఞానవంతుడైనప్పటికీ, చదువు ఉన్నప్పటికీ, అన్ని తలాంతులు ఉన్నప్పటికీ కూడా మరి నేను బలహీన పడ్డాను కాబట్టి, మంచంలో ఉన్నాను కాబట్టి నేను డబ్బు సంపాదించలేకపోయాను. But now when I have recovered and now I'm working, God has given me the health, and now I know the money I have is because God has enabled me to have strength. I'm able to earn money. ఇప్పుడు ఆరోగ్యంగా ఉండి ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాకు బాగా అర్థమవుతుంది. అవును, ఈ రోజు నేను కలిగి ఉన్నటువంటి డబ్బు అది నాడు బలం కానీ దేవుడు కాబట్టే నేను ఈ రోజు నేను పని చేయగలుగుతున్నాను, డబ్బు సంపాదించగలుగుతున్నాను అని అనుకుంటున్నాను. So very important. You may be working for the mindset that the money you receive does not belong to you, but it belongs to God. చూడండి, ఇప్పుడు మీరు పని చేస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. అయితే మీరు ఎన్నడూ కూడా ఇది నా శక్తి వల్ల నేను సంపాదిస్తున్నానని ఎన్నడూ కూడా మీరు అనుకోకూడదండి. ఎందుకంటే ఈ రోజు మీరు కలిగి ఉన్నది ఈ డబ్బు కేవలం దేవుడు శక్తి ఇవ్వడం ద్వారానే మనం కలిగి ఉంటున్నాం, దేవుడు ఇవ్వడం ద్వారానే. Maybe you're good in some, like now brother Rajesh is, though I am an IT person, but I don't understand. He does the recording, he sends everything. God has given the talent. చూడండి, మరి నేను రాజేష్ విషయంలో చూస్తాను, నేను కూడా చదివాను కానీ నాకు తెలియదు వాటన్నిటి విషయంలో. కానీ రాజేష్ రికార్డింగ్ చేయడం అన్ని కూడా చక్కగా చేస్తూ ఉంటాడు. అది ఒక దేవుడు స్పెషల్ ఇచ్చినటువంటి తలాంతు. So God has given each and everyone ability, talents, and every good thing. That blessings is given by God. మరి మనకి ఇచ్చినటువంటి తలాంతులు అవన్నీ కూడా, మనకు ఆశీర్వాదాలన్నీ కూడా కేవలం దేవుడి ద్వారానే మనకు ఇవ్వబడ్డాయండి, పొందుకున్నామండి. In the same way, God has even blessed us with finance. So we should have the mindset that even my money, we are a steward. It's God's, it's not ours. That's a very important thing. అదే రీతిగా మనం కూడా గుర్తించాలండి, ఇదిగో దేవుడు ఇచ్చినటువంటి డబ్బు, ఆ డబ్బుకు కేవలం నేను ఒక గృహ నిర్వాహకత్వమే వహిస్తున్నాను, ఒక స్టీవర్డ్ గానే ఉన్నాను అంతే అని మనం గుర్తించాలండి. మనం one example for offering, మనము ఈ కానుకల విషయంలో చూసినట్లయితే, when you know that the money you are earning with your hard work, you will hold the money tight and you'll find it very difficult to give offering. మరి చూడండి, ఎప్పుడైతే ఒకవేళ డబ్బు అది నా డబ్బు, అది నేను సంపాదించానని ఎప్పుడైతే మీరు అనుకుంటారో, మరి ఆ యొక్క కానుక ఇవ్వడానికి మనము వెనకాడుతూ ఉంటామండి. But when you understand that I am just a steward, it is God who has given, so it will become very easy to give the offering also to God. మరి ఈ డబ్బు దేవుని డబ్బు కాబట్టి కేవలం నేను ఒక గృహ నిర్వాహకుడిగా ఉన్నాను ఈ డబ్బు కొరకు, కాబట్టి ఈ డబ్బు నాది కాదు దేవుని అన్నప్పుడు నువ్వు ధారాళంగా నువ్వు మనసారా ఇవ్వగలుగుతావు. This simple change of mindset from owner to steward will make a lot of difference in you. మరి ఈ యొక్క ఒక ఓనర్ నుండి మరి ఒక గృహ నిర్వాహకుడుగా ఉండే విషయంలో చాలా మార్పు అనేది కలుగుతుందండి. When you know that, this is the very first important thing we should know, that the mindset should be that the money I have, it is God who has blessed me. మరి మనకు ఒక మంచి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఏంటి అని అంటే, ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన ఏంటంటే, ఈ డబ్బు ఏ డబ్బు అయితే నేను కలిగి ఉన్నానో అది దేవుడు నాకు ఇచ్చింది అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. I am put in this beautiful time of 2021 with God's plan, so that the least thing, money, I'll be faithful as God wants me to be.
మరి ఈ యొక్క 2021 సంవత్సరంలో దేవుడు నన్ను ఉంచాడు అనంటే, మరి ఈ యొక్క మరి దేవుని దృష్టిలో చాలా తక్కువగా ఉన్నటువంటి ఈ డబ్బు విషయంలో మరి నేను నమ్మకంగా ఉండాలని ప్రభువు నాకు అనుగ్రహించాడని నమ్మాలి మనం. I know you're not able to understand what I'm trying to tell you. మరి నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు సరిగ్గా అర్థం కావట్లేదు అని నాకు తెలుసు. I'll give you the best and the first person in Bible as an example. మరి దీంట్లో మొట్టమొదటి వ్యక్తి ఉదాహరణ నేను ఇస్తాను. అబ్రహాం గారు. Can you will try to understand his story? Can we open Genesis 12:1 and 3? ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించే వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. Is God talking about spiritual blessings or financial blessings here? ఇక్కడ మన దేవుడు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే మరి ఇక లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నారా? Both. Okay. Now we'll see. Very slowly we'll see his story. ఈ రెండిటి విషయాల్లో మాట్లాడుతున్నారండి. కాబట్టి నిదానంగా మనము ఈ యొక్క స్టోరీ చూద్దాం. If we see the life of Abraham, he did not become rich because of his own hard work. ఇక్కడ అబ్రహాం గారి జీవితం చూసినట్లయితే తన సొంత పని ద్వారా అతను గొప్పవాడు లేక ధనవంతుడు కాలేదండి. Abraham did not become wealthy because of his smart business talents. తనకున్నటువంటి మంచి బిజినెస్ టాలెంట్స్ వల్ల తను ఐశ్వర్యవంతుడు కాలేదు. Abraham became prosperous because God promised him that he will bless him. తను ఏ రీతిగా మరి గొప్పవాడయ్యాడంటే దేవుడు ఆ యొక్క వాగ్దానం చేశాడు కాబట్టి గొప్పవాడయ్యాడు. If we see, it's not related to this, but I'll tell. Twice he gave up his wife, so he was so selfish. మరి దీనికి రిలేటెడ్ కాదు అయినప్పటికీ చెప్తాను. 2 సార్లు తన భార్య విషయంలో తను నమ్మకంగా లేడు. అయినప్పటికీ కూడా Why I'm telling that is, if we have an understanding that if you are perfect, only God will bless, that's wrong. Abraham was not perfect. He gave up his wife twice. Though God blessed him once, again he did the mistake. But what I'm trying to tell is, because of his integrity, because of favor of God, he got blessed. చూడండి, మరి చాలా మన అన్ని విషయాలు నమ్మకంగా కరెక్ట్ గా ఉంటేనే, పర్ఫెక్ట్ గా ఉంటేనే ఇక బ్లెస్సింగ్స్ పొందుకుంటాము అని కాదండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే అబ్రహాము జీవితంలో మరి 2 సార్లు తన యొక్క భార్య విషయంలో తను వదిలేసినప్పటికీ, కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా, మరి అలా పర్ఫెక్ట్ గా లేకపోయినప్పటికీ కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అబ్రహామును దేవుడు బ్లెస్ చేస్తాడు. తను కూడా ఐశ్వర్యవంతుడిగా అయ్యాడండి. You knew that Abraham, Lot and his wife came out from the father's place. మరి తండ్రి గారి ఇంటి నుండి అబ్రహాము, లోతు, షారా ముగ్గురు కూడా బయటకు వచ్చారు. From chapter 12 to chapter 13, when we find that they have become very rich, that the servants of Abraham and servants of Lot are fighting for the paddy field where they can take their sheep or cattle to have the grass. మరి వీరు చాలా గొప్పవారయ్యారు, ధనవంతులయ్యారు. మరి ఏ స్థితికి వచ్చారంటే పూర్తిగా అబ్రహాం యొక్క దాసులు, మరి లోతు యొక్క దాసులు చాలా గొప్పవారయ్యారు. అయితే ఒక దినాన వారి యొక్క పనులను బట్టి ఆ యొక్క పొలం దగ్గర వారికి మరి వారి దాసులకు గొడవ వచ్చినట్లుగా మనం చూస్తాం. This topic is an eye opening for us. ఈ యొక్క అంశము మన కన్నులు తెరవబడేటటువంటి అంశం అండి. So can someone read Genesis 13:8 to 11? ఆదికాండము 13:8 నుండి దయచేసి చదవండి. 8 నుండి 11 వరకు. చదవండి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును
కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకును వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా. Thank you, brother. Thank you. So what's happening? Because both the servants were fighting against each other. ఇక్కడ ఇద్దరు మధ్యలో ఉన్నటువంటి యొక్క మరి పనివారు మరి గొడవాడుతూ ఉంటున్నారు. Abraham is taking his nephew to the mountain top, hilltop. ఒక ఉన్నతమైన పర్వతం దగ్గర తీసుకెళ్లాడు. And he's showing him the land and telling, this side it's basically Jordan, where it's watered land full of grass. The other side is dry land. Choice is yours. మరి భాగాలను చూపిస్తున్నాడు. యోర్దాను ప్రాంతమును ఇతర ప్రాంతమును చూపిస్తున్నాడు. మరి ఇది చాలా పచ్చగా చక్కగా ఉంది. ఈ రెండు ప్రాంతాలు మరి నీకు ఏది కావాలో అది నువ్వు తీసుకోవచ్చు అని ఆ నిర్ణయం తన పైన వదిలేశాడు. Any shepherd knows that his source of living is the sheep or the cow or the camel he has, and unless they don't eat, we cannot eat, so I have to take the greenery place. మరి ఎవరైనప్పటికీ కాపరులకు ఖచ్చితంగా వారి జ్ఞానం కలిగి ఉంటారు. అలాంటి ఒక మంచి పచ్చికైనటువంటి గడ్డి ఉన్నటువంటి ఆ యొక్క స్థలమునే ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అవి తింటేనే వాటి ద్వారా మనం కూడా పోషించబడతామని వారికి తెలుసు. కాబట్టి తను continue. Sorry sister, sorry. కాబట్టి తను మంచి స్థలాన్ని కోరుకున్నాడు. So based on that logic, what Lot did was not wrong. మరి ఈ లాజిక్ లో చూసినట్లయితే లోతు చేసింది తప్పేమి కాదు. Lot saw around, he found this side Jordan is greenery, and he understood Abraham has become old man, he has become fool, he cannot understand, but green land is the land which gives life for me, so I'll go that side. మరి ఎప్పుడైతే లోతు అంతా కూడా స్థలం పారు చూశాడో ఈ యోర్దాను ప్రాంతం చాలా చక్కగా పచ్చగా కనబడ్డది. తను అనుకున్నాడేమో మరి అబ్రహాము వృద్ధాప్యంలో ఉన్నాడు కదా, తన కంటికి పచ్చగా ఏం కనబడలేదు, నేనైతే ఈ యొక్క మంచి స్థలాన్ని నేను ఎన్నుకుంటాను అని తను ఆశించాడు. But in the words of Abraham we can understand what spiritual thing is. He knows that for him wherever he goes, God is the source, God will bless him. కానీ అబ్రహాము విషయంలో మనం ఆలోచించినట్లయితే తనకు బాగా తెలుసండి. అబ్రహాం ఒకటి నమ్మాడు, ఏంటంటే నన్ను ఆశీర్వదించేటటువంటి నా మూలాధారం నా దేవుడే, కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఖచ్చితంగా దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడు అని నమ్మాడు. No matter what things look for the naked eye, Abraham knew God will bless me. చూడండి, ఈ కన్ను దృష్టికి యొక్క కళ్ళకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ చూస్తున్న వాటిని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అబ్రహాంకి చాలా బాగా తెలుసు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. He was not like us giving a choice and keeping the fingers crossed. No, he was coolly standing. Lord, you want, you can take it. చూడండి, మరి మనలాగా మరి ఏదో మరి తనకే నిర్ణయాన్ని వదిలేసి మరలా ఏదో ఒక విషయాల్లో అడ్డు పెడుతూ ఉంటామండి మనమైతే. కానీ అబ్రహాం అలా ఏమీ చేయలేదు. తను చెప్పిన దానిపై చాలా ప్రశాంతంగా ఉండి నీకు ఏ స్థలం ఇష్టమో ఆ స్థలం తీసుకోమని చెప్పాడు. Soon after that, once Lot goes from there, we can see same Genesis 13:14 to 17 how God comes and talks to him. ఆ తర్వాత లోతు వెళ్ళిపోయిన తర్వాత మరి వెంటనే మరి ఏ రీతిగా మరి దేవుడు మాట్లాడాడో మనం అక్కడ 14వ అధ్యాయం ఆ రీతి మనం చూడవచ్చు. 14:20 సార్, 14 to 17. 14 నుండి 17 వరకు చదవండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ చోట నుండి తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని సదాకాలము ఇచ్చెదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును.
నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రాముతో చెప్పెను. Amen, amen. See, we can see here when Abraham knew that God is faithful, God honored his faith. ఇక్కడ మనము బాగా తెలుసుకోవచ్చండి. మరి ఎప్పుడైతే మరి అబ్రహాము గారు నమ్మకంగా ఉన్నాడో దేవుడు కూడా అతని పట్ల నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడండి. Abraham knew one thing: with nothing is impossible with God. Luke 1:37. Abraham knew that. లూకా సువార్త 1:37 ప్రకారం చూసినట్లయితే అదే రీతిగా అబ్రహాం గారు ఈ యొక్క విషయం తెలుసుకుని ఉన్నారండి. ఆయన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదని. For the carnal life, it may be a desert, but when God is telling you can go there, God has blessed, it will be a blessing for me. లోకానుసారంగా చూస్తే లేకపోతే లోకానుసారంగా లేకపోతే మరి శరీర నేత్రాలతో చూసినట్లయితే అది ఒక స్థలము, అది ఒక ఎడారి అయ్యుంది. అయినప్పటికీ కూడా ఆ స్థలానికి నువ్వు వెళ్ళు, నేను ఆశీర్వదిస్తాను అని ప్రభు వాగ్దానం చేశాడండి. To understand that, we'll see little more in Genesis 14. ఇంకా అర్థం కావడానికి మరి ఆదికాండము 14 because it was not little cattle, they had their huge herd, and if desert was not a place sheep or cattle would not have lived, he would have died long back. మరి అక్కడ చూసిన వారికి ఉన్న మంద చాలా కొద్దిది కాదండి, చాలా ఎక్కువ మంద ఆయన కలిగి ఉన్నాడు. ఒకవేళ ఆ యొక్క ఎడారిలో మనం ఉన్నట్లయితే అవన్నీ కూడా చచ్చిపోయే అవకాశం ఉందండి. But when we see in Genesis 14, what happens is Lot has got to Jordan, where the king of Sodom was there. They were staying with the king of Sodom, and they were attacked by a foreign king. మరి ఈ యొక్క 14లో చూసినట్లయితే మరి లోతు ఆ యొక్క సొదొమ పట్టణంలో ఆయన నివసిస్తున్నాడు. ఆ యొక్క రాజు దగ్గర అక్కడ ఉంటున్నారు. ఆ సమయంలో మరి ఇతర యొక్క రాజులు వారి పైన అటాక్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. Lot went to get more richer, but he became a captive to another enemy. చూడండి, లోతు అయితే చాలా ఇంకా గొప్పవాడు అవ్వాలని అక్కడ వెళ్ళాడు ఆ సొదొమ గొమొర్రా పట్టణం. కానీ అక్కడ ఆయన మరి బంధించబడినట్టుగా, బానిసైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. He used his brain, saw with the carnal eyes a greenery land. Yes, there I will. So he went there, he became a captive. మరి తాను కేవలము ఈ లోకానుసరమైనటువంటి యొక్క కన్నులతో మరి చూశాడు, నేను ఈ యొక్క పచ్చదనంలో ఉన్నట్లయితే బాగుంటానని అనుకున్నాడు. కానీ అక్కడ వెళ్ళి బంధించబడినట్లుగా, బానిసైనట్టుగా మనం చూస్తుంటున్నాం. But here Abraham, though he's in desert, he's growing. How we can understand is, if we see in Genesis 14:14, he had 318 what we can say, his army, who were trained servants to do a fight also, war also. మరి అబ్రహాం గారు మరి ఇక్కడ ఎడార్లో ఉన్నప్పటికీ కూడా చక్కగా వర్ధిల్లుతున్నాడు, అనగా ఫలిస్తున్నాడు అని మనకి ఏ రీతిగా తెలుస్తుందంటే మరి 14 చూసినట్లయితే 318 యొక్క మంది మరి యొక్క యుద్ధం చేయడానికి కూడా అక్కడ వ్యక్తులు తనకున్నారని మనం చూస్తామండి. That number speaks a lot for us. That means what? He does not only have the cattle, the sheep and all, not only servants for that, but he also have servants who have been trained for defending themselves. చూడండి, మరి కేవలం మందలు, పశువులు ఇవి మాత్రమే కాదు, కానీ కేవలం దాసులే కాదు, కానీ మరి ఏమన్నా సమస్య వచ్చినప్పుడు వారు కాపాడుకోవడానికి కూడా దాదాపు 318 మంది యుద్ధం చేయడానికి, అనగా కాపాడుకోవడానికి కూడా అక్కడ వారు ట్రైన్ అయినట్టుగా మనం చూస్తుంటున్నాం. That means what? Though Abraham went to this place because he depended on God, he didn't decline, but he increased. అంటే దీని అర్థం ఏంటి? అబ్రహాం గారు ఇలాంటి ఎడారి ప్రాంతంలోకి వెళ్ళినప్పటికీ కూడా తను అక్కడ తగ్గించబడలేదు, కానీ దినదినము తాను హెచ్చింపబడుతున్నట్టుగా మనం చూస్తున్నామండి. Then what happens? A spy comes and tells Abraham that your nephew is being captured, so he goes with his army and defeats the enemy. మరి ఇక్కడ వేరే వేగుల వారు వచ్చి మరి వారు చెప్తూ ఉంటారు ఏంటంటే, ఇదిగో నీ యొక్క మరి ఇక లోతు మరి చెరపట్టబడ్డాడు అని తనకు చెప్పడం జరుగుతుందండి. Now after he defeated, brought back the king of Sodom and Lot back. మరి ఆ తర్వాత అబ్రహాం గారు వెళ్ళి అక్కడ మరి యుద్ధం చేసి ఆ తర్వాత మరి లోతును వెనక్కి తీసుకుని వస్తారు. Very important, this king of Sodom had 5 cities. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక సొదొమ రాజుకు మరి 5 పట్టణాలు ఉన్నాయి.
So when the enemy captured king of Sodom, he took all the riches, everything, and he went with him. మరి ఆ యొక్క ఎప్పుడైతే ఆ యొక్క ఇతర రాజు వీరిపైన యుద్ధం చేశాడో, ఎప్పుడైతే తను చెరపట్టబడ్డాడో పూర్తిగా అవన్నీ కూడా ఆ యొక్క రాజు స్వాధీనంలోకి వెళ్ళిపోయాయి. And Abraham goes with his 300 people and he defeats them. He brings back the king of Sodom and Lot, and all the spoils also he brings back. సోదమ రాజు మరి అబ్రహాం గారు తన యొక్క 300 ఆ యొక్క వ్యక్తులతో పని వారితో వెళ్ళి ఎప్పుడైతే అక్కడ వారి యుద్ధం చేసినప్పుడు ఈ యొక్క సోదమ రాజు యొక్క తను కోల్పోయినవన్నీ కూడా తిరిగి తీసుకొని రావడం జరుగుతుందండి. Why emphasizing this is the king was very happy that his life was saved. So he'll tell Abraham, whatever you want you can take, even the spoils you can take. చూడండి మరి అబ్రహాం అంటే ఈ యొక్క రాజు సొదొమ రాజు చాలా మరి సంతోషిస్తాడండి. అంటే పూర్తిగా అబ్రహాం గారితో మరి నీకేదైతే కావాలో మరి నాకున్నది పూర్తిగా నాకున్నవి అన్ని కూడా నీకేది కావాలో అది తీసుకోమని చెప్తూ ఉన్నాడండి. 1 second, just think. Now, if you fight for someone, if you defeat the enemy and give victory to the person, you will tell, yes, you need to bless me. చూడండి ఒక్కసారి ఆలోచిద్దాం. ఎవరైనా సమస్యలో ఉన్నారనుకోండి, వారిని మనం విడిపించాం, ఆ యుద్ధం నుండి వారిని రక్షించాం అనుకోండి, ఖచ్చితంగా మనం ఏమంటాం, రక్షించాను కాబట్టి నన్ను బ్లెస్ చేయాలి, నాకు ఏదైనా ఇవ్వాలి అని మనం ఆశిస్తాం, అడుగుతాం కూడా. For your simple understanding, it may be billions and billions of dollars of Indian today's currency. మరి $1,000,000 ఈ యొక్క కరెన్సీని చూసినట్లయితే $1,000,000,000 ఒకవేళ ఉన్నాయి అనుకోండి. And this king of Sodom is telling Abraham, you can take this because you have saved my life. చూడండి ఇంత డబ్బును మరి అబ్రహాము నువ్వు నా యొక్క జీవితాన్ని కాపాడావు, నన్ను బ్రతికించావు కాబట్టి ఇదిగో నీకు ఇస్తున్నాను అని ఒకవేళ ఇచ్చాడనుకోండి. If you and I were there, we would have told, yes, I have worked, I will take it. అక్కడ ఆ స్థానంలో అబ్రహాం స్థానంలో ఒకవేళ మీరు నేను ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా ఏమంటాం, అవును నేను పని చేశాను, అతని ప్రాణాలు కాపాడాను కాబట్టి నేను తీసుకుంటాను అని అంటాం మనం. I am qualified for that money. ఆ యొక్క డబ్బు తీసుకోవడానికి నేను అర్హుడినే అంటాం మనం. Can you read Genesis 14:21? 14:21 చదవండి. Yeah, he's offering. మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా, Yeah, verse 22 to 24, Abraham is replying. Yeah. నేను అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. Continue till 24. 24. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అను వారికి ఏ భాగములు రావాలనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొననిమ్మని సొదొమ రాజుతో చెప్పాను. So clearly we can see Abraham is telling, I will not even take one lace from you, because otherwise tomorrow you may tell it's you who made Abraham rich. No, it's God who made me rich. చూడండి చాలా స్పష్టంగా అబ్రహాం గారు ఆ యొక్క సొదొమ రాజుతో చెప్తున్నారండి, ఒక నూలు పోగైనను కూడా ఒక చెప్పుల వారని నీ యొద్ద నుండి నేను తీసుకోను, ఎందుకంటే ఈ రోజు నీ దగ్గర నేను తీసుకున్నట్లయితే నువ్వు రేపటి దినాన మరి నా వల్ల అబ్రహాం ధనవంతుడు అయ్యాడు అని చెప్పే అవకాశం ఉంటుంది, కాబట్టి నేను తీసుకోను అని చెప్తున్నాడండి. So foundation of Abraham was what? Genesis 12:1 and 3. God told, I will bless. So he's depending on God and only God to bless him. చూడండి మరి అబ్రహాం గారి జీవితంలో మరి ఆ పునాది చూసినట్లయితే 12వ అధ్యాయం 1 నుండి 3 వరకు మనం చూసినట్లయితే మరి ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ఆ యొక్క పునాది పైనే అబ్రహాము ఆధారపడి ఉన్నాడండి. Why I showed that he trained 318 people was to show that yes, Abraham worked for his things he had. ఎందుకు ఈ 318 మంది గురించి నేను చెప్పానంటే మరి అబ్రహాము పని చేశాడు, తనకున్న వాటిలో ఆయన పని చేసినట్టుగా మనం చూస్తున్నాం. It's not that, oh, God will bless, he was just sitting quiet, but he was working, he was taking care of the things, but deep down in him was that it's God who blesses me.
చూడండి మరి ఏదో దేవుడు నన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా అని ఆయన మౌనంగా అలాగే కూర్చోలేదండి, ఏ పని చేయకుండా. ఆయన కష్టపడుతూ వస్తున్నాడు. దేవుడు నన్ను దీవిస్తాడు నన్ను అని ఆ యొక్క వాగ్దాన ప్రకారంగా తను కూడా పనిచేస్తూ వస్తున్నాడు. అలాగే దేవుడు దీవిస్తూ వస్తున్నాడు. నాకున్నది ఖచ్చితంగా నాది కాదు గాని దేవునిది అని తను గుర్తించాడు. The same attitude of Abraham should be there in each and every one of us. అబ్రహాం గారు ఎలాంటి యొక్క వివరణ కలిగి ఉన్నాడు, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు, అదే రీతిగా అదే పద్ధతిలో మనం కూడా అదే స్థితి మనము కలిగి ఉండాలి. అదే ఆలోచన మనం కూడా కలిగి ఉండాలండి. Whatever we do, whatever work we do, we should always know that God is the source, it's his gift, and I am thanking God for that. ఏ పని చేసినప్పటికీ కూడా మనం ఏ చేసినప్పటికీ కూడా వాటికి మూలాధారం కేవలము దేవుడే అని మనం గుర్తించాలండి. If you work for 40, 50, 60 hours, but it is God who has given you life and health, so you're able to work. So we should be always thanking him and trusting like Abraham, the money I have is not mine, God has given, I will use it to bless. ఎన్ని గంటలు మీరు పని చేసినప్పటికీ కూడా మరి ఇన్ని గంటలు పని చేయడానికి దేవుడే నాకు శక్తినిచ్చాడు, దేవుడే నాకు సహాయకుడు, ఆయన నాకు శక్తినిచ్చాడని మనం గుర్తించాలి. మన పనంతట్లో కూడా ఆయనే మనకు మూలాధారం అని మనము జ్ఞాపకం చేసుకోవాలండి. See, Abraham, when he told that he does not want the spoils of king of Sodom, then in chapter 15 we can see God comes and talks to him. ఎప్పుడైతే అబ్రహాం గారు నాకు ఈ యొక్క మరి వారు ఇచ్చినటువంటి సొదొమ ఇచ్చినటువంటి రాజు ఇచ్చినటువంటి ఆస్తి నాకు ఏది కూడా ఆ సొమ్ము నాకు వద్దు అని ఎప్పుడైతే దాన్ని తృణీకరించాడో వెంటనే ఆ తర్వాత దేవుడు తనతో మాట్లాడినట్టుగా మనం చూస్తుంటున్నాం. 15:1, can someone read that? 15వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. 15:1. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు. After this means what? After this means what? ఇవి జరిగిన తర్వాత అనగా ఏంటి? Question to you all. మీ అందరికి ప్రశ్న, ఇవి జరిగిన తర్వాత సొదొమ రాజు దగ్గర ఏమొద్దని తృణీకరించారు కదా పాస్టర్ గారు. Correct. జరిగిన తర్వాత Yeah. After all that argument, discussion with king, now he's coming back. That means what? God was a silent spectator seeing all that, and he saw Abraham's faith, confidence in God, and he's coming up. Then God is talking to him. చూడండి, మరి సొదొమ రాజు దగ్గర జరిగినటువంటి ఈ యొక్క అంత వ్యవహారం, ఈ మాటలు ఇవన్నీ జరుగుతున్న సమయంలో దేవుడు అలా మరి నిశ్శబ్దంగా అవన్నీ కూడా అబ్రహాము విషయంలో చూస్తున్నాడేమో, మరి గుర్తిస్తున్నాడు. అబ్రహాం ఎంతగా నమ్మకత్వం కలిగి ఉంటున్నాడు, ఎంతగా దేవుని పైన ఆధారపడినటువంటి మాటలు, విశ్వాస మాటలు తను చెప్తున్నాడు, వాటన్నిటిని కూడా దేవుడు గ్రహించాడు. ఆ తర్వాత ఇవి జరిగిన తర్వాత అని రాయబడిందండి. Now, brother Rajesh, continue. చదవండి. యెహోవా వాక్యము 15:1. అబ్రాహామునకు ఇవి దర్శనము జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమునందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చనేమి, నేను సంతానం. Yeah, that's a different topic, but 15:1, he's telling that, fear not, Abraham, I am your shield, I am your exceeding great reward. చూడండి, 15వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, అబ్రహామా, భయపడకుము, ఇదిగో నేను నీకు ఆ కేడెమును నీ బహుమానమును అత్యధికంగా చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. Abraham gave away millions of dollars just to preserve that, yes, God is my source. మరి అబ్రహాం గారు దేవుడే నా మూలాధారం అని మిలియన్ల డాలర్ల డబ్బును తృణీకరించాడండి. Seeing that God is telling that I am your reward means what? I myself will be your reward in everything you do. ఇప్పుడు ఇది చేసి చూసినటువంటి దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు కేడము, నీ యొక్క బహుమానం నేను అత్యధికంగా చేస్తాను, నేను నీ కేడంగా ఉంటాను అని దేవుడు చెప్తున్నాడు. If you see further, Abraham, wherever he went, whatever he did, it was just multiplying, just because he depended, God is my source.
చూడండి ఆ తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అన్ని విషయాల్లో కూడా ఆయన అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. డబల్ గా బ్లెస్ అవుతూ ఉంటున్నాడు. ఎందుకనంటే కేవలం దేవుడే నా మూలాధారం అని తాను నమ్మాడు కాబట్టి. If you want finance to work the way the Bible wants, first and very important is we should know that God is our source. మరి మనం ఆర్థిక వ్యవస్థలో మరి ఏ రీతిగా అయితే మరి వాక్యానుసారంగా మనము ఈ రీతిగా మన జీవితాల్లో ఫలించాలి అని అంటే మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడే మనకు మూలాధారము అని మనం గుర్తించాలి. As long as you're holding your money with your hand tight, thinking that I have earned, I will not give, God's way of prosperity will not work in your life. ఎప్పటి వరకు అయితే ఇది నా డబ్బు, నేను ఖర్చు పెట్టాలి, లేకపోతే జాగ్రత్తగా చూసుకోవాలి అని ఒకవేళ ఆ డబ్బును నీవు ఒకవేళ బిగపట్టినట్లయితే ఆ దేవుని యొద్ద నుండి నీకు ఎలాంటి ఆశీర్వాదాలు పొందలేవండి. Today's first lesson for us is we should change our mindset to recognize God is the source of everything. ఈ రోజు మొట్టమొదటి క్లాస్ లో నేర్చుకోవాల్సిందంటే మన జీవించడానికి ప్రతి మూలాధారము మనకు దేవుడై ఉన్నాడని గుర్తించాలి. And we should know that we are just a steward to take care of that finance. కేవలం ఆ డబ్బుకు ఆ యొక్క ధనానికి మనము గృహ నిర్వాహకత్వం వహిస్తున్నాము అని మనం గుర్తించాలి. And very important, like Abraham never became an idol, but he was working. Don't think that because God will bless me, just sit and idle yourself. మరి అంతేకాకుండా ఇంకో విషయం మనం బాగా నేర్చుకోలేదంటే దేవుడు బ్లెస్ చేస్తానన్నాడు కదా అని మనం అలాగే కూర్చోవడం కాదండి. అబ్రహాం ఏ రీతిగా అయితే కష్టపడి పని చేశాడో ఆ రీతిగా మనం కూడా పని చేయాలి. 1 Corinthians 3:7 says, 1 కొరింథీ 3:7 వాక్యం మూలంగా చదవండి. 1 కొరింథీ 3:7. కాబట్టి వృద్ధి కలుగజే దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. Amen, amen. So what was Paul telling there? A farmer, he can just prepare the land. చూడండి, ఒక వ్యవసాయకుడు చూసినట్లయితే కేవలము ఆ యొక్క భూమిని సిద్ధపరచగలుగుతాడు అంతే. He can put the seed, విత్తనాలు విత్తగలుగుతాడు. but it's God who creates with the natural law and gives the growth to that what he has sown. మరి దేవుడే మరి ఏదైతే విత్తాడో దానికి మరి ప్రకృతి అనుసారంగా దానిని ఫలింపజేసేవాడు దేవుడే. So you do the natural law, you follow, you work, but God will bless whatever you sow. You will reap 100% if you depend on God. ప్రకృతి అనుసారంగా మరి ఏ రీతిగా అయితే మనం ఈ లోకంలో చేయవలసింది, మనం పని చేయవలసింది, కష్టపడవలసింది అవన్నీ కూడా ఈ లోక అనుసారంగా మనం చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఏదైతే విత్తుతామో దానిని మనం పంట కోస్తామండి. God will not bypass the natural law he has given, and he will feed who sows. మరి ఏదైతే మనకు లా ఇవ్వబడ్డదో, ఆజ్ఞ ఇవ్వబడ్డదో దాని ప్రకారంగానే ఎవరైతే విత్తుతారో వారే పంట కోస్తారు. Very important, but in doing all that, like a farmer depends, so we need to depend on God, and we'll know that God is blessing us, and we'll know that we are just stewards for whatever God blesses us. చూడండి, ఏ రీతిగా అయితే ఈ యొక్క మరి వ్యవసాయకుడు ఆధారపడి ఈ యొక్క విత్తనాల విషయంలో, పంట విషయంలో ఆధారపడతాడో అదే రీతిగా మనం కూడా దేవుని పైన ఆధారపడి మన ప్రతి పని విషయంలో కూడా దేవుని పైన ఆధారపడినప్పుడు ఆయనే మనకు మూలాధారంగా ఉంటాడండి. So today's lesson very important is we should know that we are steward for God's blessings. మరి మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ రోజు ఈ యొక్క మనం పాఠం నేర్చుకోవాలని ఖచ్చితంగా ఏంటి అని అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలకు మనము గృహ నిర్వాహకత్వం కలిగి ఉండాలి. Like we saw in Luke 16:11, if you are not faithful, if like Abraham was faithful, he had billions of dollars in front of him, but he said no, God will bless me. I'm not lust for the money which I can see in front of my eyes. So God blessed him. లూకా సువార్త 16:11 వాక్యానుసారంగా. అంతేకాకుండా అబ్రహాం జీవితంలో కూడా చూసినట్లయితే మరి ఏదైతే ఆ యొక్క ధనము కొల్ల సొమ్ము తన ఎదుటికి వచ్చినప్పటికీ లేదు నాకు ఇది అవసరం లేదు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు కాబట్టి దాని కొరకు నేను ఎదురు చూస్తున్నానని అబ్రహాం వలె నిర్ణయం తీసుకునే వారంగా మనం ఉండాలండి. When we have the steward attitude, and we'll know that whatever comes to us, when God has given, that is blessed, will not strive, will not slog
to get the worldly wealth to become rich, but we know that God is blessing us to become rich. చూడండి, ఏదైతే దేవుడు ఇస్తున్నాడో అది కాకుండా ఇంకా మరి లోకానుసారమైనట్టు వాటితో నేను ధనవంతుని అవుతానేమో, లేకపోతే ఈ మరి కొల్ల సొమ్ము ఇతరులది ఏదైనా దాని వల్ల నేను ధనవంతుని అవ్వచ్చు అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదండి. దేవుడు ఏదైతే మనకి ఇస్తాడో దానిలో ఉండే మనని దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. Like I told in the starting, this is not any MBA or any business school. మరి ఎప్పుడు ఇదేదో ఎంబీఏ లేకుంటే ఏదో బిజినెస్ స్కూల్ చెప్పట్లేదండి. But we are giving the foundation. If our heart becomes right, as the word says, మరి దేవుని యొక్క వాక్యం చెప్పిన రీతిగా మనం వాక్యానుసారంగా మన హృదయం సరిగా ఉన్నట్లయితే, then we will see how we can experience God's blessing, and we will not lust for that, but we will be a blessing for others. మరి దాని కొరకు మరి దేవుడు ఇచ్చిన వాటిని ఏ రీతిగా మనకు ఆశీర్వదకరంగా మలచబడుతుందో దాని కొరకు మనము దురాశతో కాదు, కానీ మరి దేవుడు ఇచ్చిన దానితో ఏ రీతిగా ఆయన ఇచ్చిన దానితో మనం బ్లెస్ అవుతామో మనం బాగా గుర్తించవచ్చండి. In that case, both in good and bad times, we will be cool because we know that God is our source. God will take care of us. కాబట్టి ఎలాంటి మరి మంచి సందర్భాలైనటువంటి అయినప్పటికీ కూడా, మంచి కాలం చెడు కాలం ఎలాంటి కష్టకాలం అయినప్పటికీ కూడా మనము ప్రశాంతంగా ఉంటామండి. ఎందుకనంటే నా జీవితానికి మూలాధారం కేవలం దేవుడే, ఈ డబ్బు ఇవ్వడానికి కూడా ఆయన కారణం దేవుడే, ఆయనే ఇస్తాడు అన్నటువంటి ప్రశాంతతలో మనం జీవిస్తాం. Steward means what? Again I'll ask. అట్లా ఒకసారి గృహ నిరవకత్వం అనగా ఏంటి? పాస్టర్ గారు, నేను అనుకుంటున్నాను పాస్టర్ గారు, అంటే సేవకుడు కూడా గృహ నిర్వాహకుడై ఉండాలంటే కుటుంబాన్ని పరిపాలించువాడే అంటున్నాడు. సో అన్ని విషయాల్లో దాన్ని మేనేజ్ చేసుకునేటట్లు చూసుకోవాలనేటట్లు నేను అనుకుంటున్నాను పాస్టర్ గారు. Okay, good. Yeah, Ruchita, a person who manages money. Yeah. That all sounds correct. But when you see in Luke 16, what? A rich man had a steward. మరి లూకా సువార్త చూసినట్లయితే ఒక ధనవంతుడికి ఒక గృహ నిర్వాహకుడు ఉన్నాడు. Means what? A manager who's managing money of a rich person. మరి ఒక మేనేజర్ తన యొక్క డబ్బును మేనేజ్ చేస్తూ ఒక ధనవంతుని యొక్క డబ్బును మేనేజ్ చేస్తూ ఉంటున్నాడు. So steward is not the rich man. Rich man is someone else. He's managing the money of the rich man. చూడండి, గృహ నిర్వాహకుడు ధనవంతుడు కాదండి, ఒక ధనవంతుని దగ్గర గృహ నిర్వాహకత్వం చేస్తూ ఉంటున్నాడు. Just because of his managing the rich man's money, the rich man is taking care of the steward's requirement. మరి తన ఇక ధనవంతుడి దగ్గర పని చేస్తున్నాడు కాబట్టి, తన డబ్బును లావాదేవీలు చూస్తున్నాడు కాబట్టి, ఈ యొక్క ధనవంతుడు ఆ యొక్క గృహ నిర్వాహకుడికి కావాల్సిన అవసరతలు తీరుస్తున్నాడు. You are a steward for God means what? నీవు దేవునికి ఒక గృహ నిర్వాహకుడివి అంటే ఏంటి? దేవుడి యజమాని పాస్టర్ గారు. దేవుని పని. Amen. Now you understand? You are depending on God. దేవుని పైన He has the source of ఆధారపడుతున్నాం. everything. ఆయనే మన మూలాధారం, సమస్తం ఇవ్వగలిగిన దేవుడు. Okay. Yes, sir. Amen. So when any requirement of yours, my owner knows, owner will take care. ఏ పరిస్థితి, ఏ అవసరత అయినప్పటికీ కూడా నా ఓనర్ కి తెలుసు, నా యజమానికి తెలుసు అన్న. I am here as a steward just to take care of little things he gives. That the least is the money. I am taking care, faithful for that. He is my owner. He will take care of me. నా యొక్క మరి అధికారి, నా ఓనర్, నా దేవుడు నాకున్నాడు. మరి ఆయన ఈ లోకంలోని కొన్ని బాధ్యతలు నాకు అప్పగించాడు. అనగా ఆ యొక్క డబ్బు విషయంలో దేవుని దృష్టిలో ఈ డబ్బు చాలా తక్కువ స్థితిలండి, చివరి యొక్క. కాబట్టి ఈ యొక్క లీస్ట్ గా ఇచ్చినటువంటి ఈ యొక్క డబ్బును నేను వ్యవహరిస్తాను, కానీ నా మూలాధారం నా దేవుడే, ఆయన పైన నేను ఆధారపడి ఉన్నానని మనం గుర్తించాలి. I saw that none of you understood, so you are silent. That's why chapter 8 I told little to you now itself. మరి అందుకనే మీకు అర్థం కాలేదు, అందుకే మీరు సైలెంట్ గా ఉన్నారని నేను అనుకున్నాను. అందుకని 8వ అధ్యాయం నేను మరలా మీకు ఇప్పుడే చెప్పేశాను. But have patience. I'll be laying foundation one by one. Like Abraham, I'll be showing different characters to understand how a steward should be.
మరి సహనం వహించండి. దాని తర్వాత ఒకటి నేను నిదానంగా మీకు చెప్తూ ఉంటున్నప్పుడు మీకు అర్థమవుతుంది. మరి ఒక్కొక్కరి మరి జీవిత చరిత్రల నుండి అబ్రహాం గారి జీవితం నుండి మనం చూసాం. ఆ రీతిగా ఒక్కొక్కరి నుంచి మనం అనేకమైన విషయాలు నేర్చుకోబోతున్నాం. ఏ రీతిగా ఒక గృహ నిర్వాహకుడు ఉండాలి అనే విషయాలు కూడా నేర్చుకోబోతున్నాం. By chapter 7 or 8, when you understand a real meaning of steward, then we'll see our life, then we understand how we can be a blessed. Like for Abraham, God told, I bless you so that you can bless others. మరి 7-8 అధ్యాయాల్లోకి వెళ్తున్నప్పుడు మనం ఇంకా ఈ యొక్క గృహ నిర్వాహకత్వం గురించి మనం బాగా నేర్చుకోవచ్చు. మరి ఏ రీతిగా అయితే అబ్రహాంతో మరి నువ్వు ఆశీర్వదించబడ్డావు, నువ్వు అనేకులను కూడా నువ్వు ఆశీర్వదిస్తావు అని ఏ రీతిగా అయితే దేవుడు చెప్పాడు. We are here not to store for ourselves, but we are here to bless one another. మనము మరి కేవలం మన కొరకు మనము సంపాదించుకోవడానికి మనం ఇక్కడ లేమండి. మనము ఇతరుల కొరకు మరి వారి అవసరాలకు తీర్చడానికి, ఇతరులకు కూడా సహాయకులుగా ఉండడానికి మనం ఉన్నాం. When we have this steward mindset, then we know that God has given this money so that I can bless others. You will not be greedy for the money, but happily you will give that. ఇలాంటి బాధ్యత కలిగినటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నట్లయితే మన డబ్బు కొరకు ఎప్పుడు కూడా పిసినారితనంగా లేకపోతే ఆ డబ్బును ఆశించే వారంగా ఉండవండి. మనము ఇతరులకు ఇవ్వాలని ధారాళమైనటువంటి మనసు మనకు కలుగుతుందండి. We'll go very slow. చాలా నిదానంగా వెళ్దాం. So read Genesis 14, 15, 16 and try to understand what I told, just to understand Abraham depended on God in everything. అబ్రహాము ప్రతి విషయంలో కూడా దేవుని పైన ఆధారపడ్డట్టుగా మనం చూస్తుంటున్నామండి. And in that the least is money, and even in money he depended on God. మరి దాంట్లో చివరి స్థానం డబ్బుకైనప్పటికీ కూడా ఆ డబ్బు విషయంలో కూడా దేవుని పైన ఆధారపడినట్టుగా చూస్తుంటున్నాం. Why I stopped sister while reading? See, when he was faithful of money, then the next thing is God is saying, I'll bless you a son. మరి ఎందుకు నేను మరి సిస్టర్ గా చదువుతున్నప్పుడు చాలా నిదానంగా చదివించాను అని అంటే, ఎప్పుడైతే తను ఆ డబ్బు విషయంలో నమ్మకంగా ఉన్నాడో వెంటనే అక్కడ కుమారుడి విషయంలో ఆశీర్వాదం విషయంలో కూడా మనం చూస్తుంటున్నాం. Or in other words, we don't experience the other blessings of God because we are not faithful for the least thing, the money itself. చూడండి, ఈ యొక్క మరి చాలా లీస్ట్ గా ఉన్నటువంటి డబ్బు విషయంలోనే మనము నమ్మకంగా ఉండట్లేదు కాబట్టి మనం ఇతర మరి గొప్ప వాటి విషయంలో మనము మరి ఆశీర్వాదాలు పొందుకోలేకపోతుంటున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. అర్థమవుతుందా? For us money is everything, but for God money is the least thing in the kingdom of God. మరి మనకైతే డబ్బు అన్ని విషయాలు మనకు డబ్బు కావాలి, కానీ మరి దేవుని విషయంలో, ఆయన రాజ్య విషయంలో డబ్బు చాలా మరి లీస్ట్ థింగ్ గా ఉంటుంది. When I started, I told business called teaches us how we can earn money, how we can store money. It's all talking about money, but God is telling money is the least. చూడండి, మన విషయంలో చూసినట్లయితే లోకానుసారంగా ఏ రీతిగా మన డబ్బు సంపాదించాలి, ఏ రీతిగా ధనమును కూర్చిపెట్టాలి మరి అని లోకానుసారంగా మనం అవన్నీ కూడా నేర్చుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో చూసినట్లయితే డబ్బు యొక్క చివరిగా ఉంటుందండి. If you are faithful on the least, then I will give you everything else. ఈ యొక్క మరి ఈ తక్కువ స్థితులు చివరిది దానిపైన మీరు నమ్మకంగా ఉన్నట్లయితే ఇంకా అన్నిటిపైన కూడా మీకు అధికారాన్ని ఇస్తారని ప్రభు సెలవిస్తున్నాడు. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? Pastor Garu, I have a doubt. Depend in the sense how, Pastor Garu? Means simply God will give like that. We cannot be no, Pastor Garu. Dependence means in the way, which way we have to be. So what are you doing? Studying. I'm studying, Pastor Garu. Studying. After that, what's your plan? Because the photo looks like you're planning for nursing course or something like that. No, it's only Bible in your hand. That's all. Yes, Pastor. Okay, I'm sorry. Yeah. What are you studying for? Actually, I'm studying nursing. Nursing only, Pastor Garu. Praise God. When you know that it is God who has led you to that place, మరి దేవుడే ఆ స్థానంలోకి మిమ్మల్ని నడిపించడం మీరు తెలుసుకున్నప్పుడు, now suppose you get
suppose you're getting 10,000 rupees salary once you finish your course. మరి మీ కోర్స్ తర్వాత మీరు ఉదాహరణకు మీకు 10,000 జీతం వస్తుంది అనుకోండి. When you think that the 10,000 rupees is because of your education you did for 17-18 years, now you became nurse, so you'll think that money is mine and you love money as yours. మరి ఆ తర్వాత కోర్స్ తర్వాత అవును ఇది నా కష్ట ప్రభావం వల్లనే నేను డబ్బు సంపాదిస్తున్నాను, ఈ 10,000 నాకు వస్తున్నాయి అని నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావో ఖచ్చితంగా డబ్బును ప్రేమించడం ప్రారంభిస్తావు. Then money will dominate over you. ఆ తర్వాత ఆ యొక్క డబ్బే మీ పైన అధికారాన్ని చెలాయిస్తుంది. And that time, suppose Brother Rajesh will tell, okay, now we need to bless. Suppose, for example, okay, Brother Manish. I'm just taking an example. Brother Manish needs money. Can Sister Ruchita, can you give? You tell, no, I have 10,000 rupees. I planned for that. I have to buy my dress. I have to give my parents. I have to do this. I have to do that. How can I give to Brother Manish? It's his headache. మరి ఒకవేళ రాజేష్ ఆ సమయంలో అడిగి మరి మనీష్ చాలా అవసరతతో ఉన్నాడు రుచిత, కాబట్టి నేను మరి డబ్బు ఆయన సహాయం చేయగలుగుతావు అన్నప్పుడు వెంటనే నేను డబ్బును ప్రేమిస్తావు కాబట్టి లేదు నాకు వచ్చిన ఈ 10,000లో నేను మరి డ్రెస్లు కొనుక్కోవాలి, నా తల్లిదండ్రులకు ఇవ్వాలి, ఇలా అనేకమైన అవసరతలు ఉన్నాయి అని డబ్బు విషయంలో ఆలోచిస్తూ ఉంటావు, ఇవ్వలేకపోతావు. As I take the classes, you will understand. But when you know that God is the source, God will bless. Now He has given me 10,000 rupees so that in that I can bless 1,000 rupees to Brother Manish. You will happily give. మరి ఇంకా మీరు క్లాస్ నేను చెప్తున్నప్పుడు ముందుకు ఇంకా మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఒకవేళ దేవుడే నాకు ఈ శక్తిని ఇచ్చాడంటే కేవలం నా మూలాధారం దేవుడే, ఈ డబ్బు దేవుని వల్లనే సంపాదించాలని ఎప్పుడైతే మీరు గ్రహిస్తారో మీరు ఏం చేస్తారంటే మీకున్నటువంటి ఆ 10,000 రూపాయలు 1,000 రూపాయలు ఇవ్వడానికి వెనక అడుగు వేయరు. You will know that when God can give 10,000, He can give 20 also in my hand. మరి ఒక 10,000 రూపాయలు దేవుడు నా చేతుల్లో పెట్టాడు అని అంటే దేవుడు 20,000 కూడా ఇవ్వగలుగుతాడు అని మీరు తెలుసుకుంటారు. But I should be faithful for the 10,000 He has given to me. కానీ నాకు ఇవ్వబడిన ఈ 10,000 రూపాయలకు నేను చాలా నమ్మకస్తురాలుగా ఉండాలి అని గుర్తిస్తారు. And very important, one more thing, if Sister Ruchita knows that yes, God is going to bless and she will not do her course, it's like a farmer is not sowing the seed, he will not get the crop. In the same way, you will not get 10,000 rupees in your hand. చూడండి, ఒకవేళ రుచిత లేదు, దేవుడు నన్ను ఎలాగైనా ఆశీర్దిస్తాడు కదా, చెప్పాడు కదా అని చెప్పేసి ఇంకా తను కోర్స్ చేయకుండా అలాగే ఉందనుకోండి, అంటే ఒక మరి వ్యవసాయకుడు విత్తనాలు వేయకుండా అలాగే ఉంటే పంట ఎలా వస్తుంది అంటే ఏ రీతిగా నువ్వు 10,000 మరి పొందుకోగలుగుతావు? పొందుకోలేవు. God has given you the talent, interest to do the nursing course. మరి దేవుడే నీకు ఆ తలాంతులు, ఇంట్రెస్ట్, ఆ నర్స్ కోర్స్ చేయడానికి దేవుడు తలాంతులు, ఇంట్రెస్ట్ ఇచ్చాడు. God gave the heart of God's love so that you can bless the patients whom you meet. మరి దేవుడు ఇంకా ఎవరైతే పేషెంట్స్ మీరు కలుసుకుంటారో అలాంటి వారిని మరి చాలా మరి ఓర్పుతో చూడడానికి అలాంటి సహనాన్ని కూడా దేవుడు మీకు ఇస్తాడు. Basically what you're doing, you're sowing the seed. అంటే ఏం చేస్తున్నారు? మీరు విత్తనాలు విత్తుతున్నారు. And every month end you reap the fruit, your salary. కాబట్టి ఆ యొక్క నెలకు వచ్చేసరికి మీరు పంటను కోస్తున్నారు, అనగా మీకు జీతం వస్తుంది. So whatever work, whatever things we do, we should know that it is God is the source. We saw in James 1:17, God is the source and we will be faithful in that. In that the least is money, I'll be faithful in that also. ప్రతి విషయంలో అనగా యాకోబు 1:17 ప్రకారం దేవుడే మూలాధారమై ఉంటున్నాడు ప్రతి విషయంలో కూడా. కాబట్టి ఈ విషయాల్లో కూడా దేవుడే నాకు మూలాధారం అని గుర్తించాలి. Sister, have I clarified your doubt? Yes, Pastor. Clear. Thank you. Welcome. Any other question? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? Now because you all are awake, your eyes may be bright and your mind will be bright. Any other doubts you have on finance, you can tell so that I can club in this teaching and I can clarify the doubts. ఇప్పుడు అందరూ మీరు చురుగ్గా అయ్యారు కాబట్టి ఇంకేమైనా ఈ విషయంలో, ఆర్థిక విషయంలో, డబ్బు విషయంలో మీకు ప్రశ్నలు ఉంటే అడగండి. ఈ టీచింగ్ లో ఆ ప్రశ్నలన్నీ కూడా ఒక్కొక్కటిగా మనము నేర్చుకుందాం. Like I told tithe, దశమాల గురించి చెప్పాను కదండి, I'll be sharing on that. దాని గురించి కూడా నేను మీకు వివరిస్తాను. Like I gave the 3 questions, all the 3 questions are that. In like that, any other questions you have, you can tell, then I will include in the teaching.
మరి టీచింగ్ లో ఇంక్లూడ్ చేస్తాను. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మీకు డౌట్స్ గా ఉన్నట్లయితే వాటిని కూడా మీరు తెలియజేయండి. పాస్టర్ గారు, మీరు స్టార్టింగ్ లో చెప్పారు కదా పాస్టర్ గారు, లూకా 16:11 వర్స్ లో, అంటే నాకు అది క్లారిటీగా అర్థం అవ్వలేదు పాస్టర్ గారు. అంటే దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే మనీ విషయంలో మనం ఫెయిత్ఫుల్ గా ఉండాలి. ఓకే, కానీ స్టార్టింగ్ లో ఉంది కదా, కాబట్టి అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల, అంటే అన్యాయపు సిరి అంటే అసలు అది ఏంటి పాస్టర్ గారు? మన దగ్గరికి ఎలా వచ్చింది? అన్యాయపు సిరి మనం ఎందుకు ఉంచుకుంటాం? దాంట్లో నమ్మకంగా ఉండడం ఏంటి? అది నాకు క్లియర్ గా Yeah, good. That's why when I told I'll be taking the class 7 or 8. మరి అవును, దీనిపైన అయితే నేను 6th 7 క్లాసెస్ తీసుకున్నప్పుడు నేను దీని గురించి వివరంగా మీకు చెప్తానని చెప్పాను. Maybe after that class, this doubt will be clear. Then you can ask me whether you didn't understand. క్లాస్ చెప్పిన తర్వాత మరి అప్పుడు అర్థం కాకపోతే మరలా మీరు అడగవచ్చు. The reason, I'm sorry, I'm not explaining, because if I tell that now, you'll not have the interest to understand, listen the other topics what I'm telling. ఇప్పుడే నేను దీనికి జవాబు చెప్పినట్లయితే మిగతా టాపిక్స్ కూడా వినడానికి మీకు అంత ఆసక్తి ఉండదు కాబట్టి. Basically what we are doing is we are putting the foundation, means what? We are setting our heart right to understand money is our slave. So that's a concept we are just putting unto you. Money is not your owner, but it's your slave. Once you understand that, then I'll share on Luke 16. మరి ఇప్పుడు మనం ప్రారంభంలో జస్ట్ మనము ఫౌండేషన్ పునాది మాత్రమే మనం వేస్తున్నానండి. ఎందుకంటే కేవలం ఒకే ఒక మాట మీరు హృదయంలో నాటుకుని పోవాలి. ఎందుకంటే ఈ డబ్బు అనేది మనకు యజమాని కాదు, కానీ ఇది ఒక మరి డబ్బు మనకు దాసుగా ఉండాలని ఆ విషయాన్ని మనం గుర్తించాలని తెలియజేస్తున్నాను. Now if you see, only God's children during this corona time, they are not tense or worried about money. If you, meaning when I tell some children of God, means who knows the spiritual truth, only they are the people who are not worried or tense during this corona about money. చూడండి, ఈ యొక్క కరోనా సమయంలో మరి డబ్బు విషయంలో కానీ ఎవరైతే దేవుని బిడ్డలుగా దేవుని పైన ఆధారపడుతున్నారో వాళ్ళే ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నారండి. Rest all the world we can see, they are committing suicide, they are going depression, they are going in agony, they are confused because the source of money has stopped to them. The work they are doing, they have stopped them or they will sack, so they are very worried. మరి లోకానుసార వాళ్ళు చూసినట్లయితే మరి ఎంతగానో వారు కృషించి కృంగిపోయినారు. చాలా మంది చనిపోతుంటున్నారు. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి ఆ పని మూలాధారం వరకు లేదు కాబట్టి ఈజీగా వారు పడిపోతున్నట్టుగా మనం చూస్తుంటున్నామండి. Abraham went to the desert because he knew God is the source. అంటే అబ్రహాము ఒక అరణ్యానికి వెళ్ళాడు, ఎందుకంటే దేవుడు నాకు మూలాధారం, ఈ యొక్క అరణ్యం అయినప్పటికీ నాకేం పర్వాలేదు అన్న ధైర్యంతో వెళ్ళాడు. Anyone have gone to desert anytime? ఎవరైనా ఆ యొక్క అరణ్యానికి వెళ్ళారండి, ఎడారికి? No, pastor. Praise God. See, I was born in Rajasthan, so Thar desert is there. I know that. మరి నేను రాజస్థాన్ లో పుట్టాను కాబట్టి అక్కడ థార్ డెజర్ట్ ఉంది. I went to Dubai, so from there I used to go to a project which was almost 130 kilometers inside the desert. మరి ఇక దుబాయ్ లో కూడా ఒక 130 కిలోమీటర్ల లోపు ఈ యొక్క డెజర్ట్ ఉందండి. So when we go to the desert, you can just see sand, sand and sand, nothing else. మరి అక్కడ చూసినట్లయితే కేవలము ఇసుక మాత్రమే ఉంటుందండి. So nowhere you will find even a drop of water there. It's only desert, means only sand and heat. అక్కడ కేవలం వేడి ఇసుక, కనీసం నీళ్లు కూడా ఎక్కడ కూడా మనం నీళ్లు చూడమండి. But in midst of impossible, Abraham trusted God. With God all things are possible. కానీ ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి ఎడారి ప్రాంతం అయినప్పటికీ కూడా దేవుడు మరి అబ్రహాము దేవుని పైన ఆధారపడ్డాడు. So very important is we are not looking at the soul, the natural things, but we are depending on the source, that is God. So Abraham was blessed, so we will be blessed.
చూడండి ఎప్పుడు కూడా మరి కేవలం ఈ యొక్క ప్రకృతి అనుసారంగా కాదు కానీ అబ్రహాము ఏ రీతిగా అయితే విశ్వాసం ద్వారానే తను ఆశీర్వదించబడ్డాడో ఖచ్చితంగా మనం కూడా ఆ విశ్వాసానుసారంగానే మనం కూడా ఆశీర్వదించబడతామని మనం గుర్తించాలి. We saw in Genesis 14:15 we saw that Abraham was growing even when he went to the dry land, but Lot was captured. చూడండి 14-15 అధ్యాయాలు మన ఆది కాండంలో చూడవచ్చండి. మరి అబ్రహాము యొక్క ఎడారి ప్రాంతంలో వెళ్ళినప్పటికీ కూడా మరి ఏమి లేని స్థితిలో అలాంటి ప్రదేశంలో కూడా మరి ఆయన దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడని చూసామండి. I think Matthew 10:30, right? God even counts the hair of her head, correct? Matthew 10:30, no? Am I right? మత్తయి 10:30 చూసినట్టు తల వెంట్రుకలు లెక్కించబడతాయని రాయబడ్డదండి. Means what? He is your owner who takes care of every need of yours. When you know that, you will not be worried. అంటే ఏంటి, మన తల వెంట్రుకలు లెక్కించబడినవి అనగా మనం భయపడన అవసరం లేదు, ఎందుకంటే ఆయనే మనకు యజమాని, ఆయనే సమస్తం కూడా చూసుకుంటాడు. Means what? He is your owner, you are his steward. అంటే ఆయనే మన యొక్క మరి అధికారి, ఓనర్ అయి ఉంటున్నాడు, మనము గృహ నిర్వాహకులమై ఉంటున్నాం. Our mind or everything is depending on the owner. Owner will take care. Owner is not Ambani, Adani or anyone of this world, but God himself. మన యొక్క మరి ఆలోచన విధానము మన యొక్క ఓనర్ పైనే, మన యజమానుని పైనే మనం ఆధారపడి ఉండాలండి. మన యజమానికి ఈలో అనుసారమైనటువంటి అంబానో ఇంకొకరు కాదు, కానీ మన యజమాని మరి సమస్తం ఎరిగినటువంటి వాడు. Basically, I'm taking the foundation. Once our heart is right, then sister, your question will be answered later. మరి కేవలం ఇప్పుడు ఒక పునాది మాత్రమే వేస్తున్నానండి. ఒక్కసారి మన హృదయం ఈ యొక్క డబ్బు పట్ల సరి అయినదిగా ఉన్నట్లయితే, ఉండే రీతులుగా పునాది మనము నేర్చుకుంటున్నామండి. ఆ తర్వాత మనము ముందుకు క్లాసెస్ మనం విన్నప్పుడు సిస్టర్ గారు అడిగినటువంటి ప్రశ్నకు ఖచ్చితంగా జవాబు దొరుకుతుంది. I'm sorry sister, I'll continue later. Okay, Pastor garu. Okay, so all money so God is the owner, we have to be faithful. Praise God. Any other question? ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? Unlike the other classes, this classes will be very small. మరి ఇతర క్లాసెస్ కంటే ఈ క్లాసెస్ ఈ యొక్క సెక్షన్స్ అన్ని కూడా చిన్నగా ఉంటాయి. But a lot to think about. కానీ వీటి విషయంలో మనం ఎక్కువగా ఆలోచించాలి. Okay. And John 14, no doubt, right? యోహాను సువార్త 14 అధ్యాయంలో ఎలాంటి డౌట్స్ లేవు కదండి? ఉన్నాయా? ఏం లేవు పాస్టర్ గారు. Praise God, praise God. And Sister Kirti, you're not there in the last Wednesday's class? పాస్టర్ గారు పోయిన బుధవారం క్లాస్ లో లేవా? క్లాస్ లో అటెండ్ అయ్యావు కీర్తి? Yes, Pastor గారు. Okay, okay. No problem. Because maybe you registered in the same name or you came in Ravali? రిజల్ట్ రాని పాస్టర్ గారు. No, because I was seeing the screen, I didn't find your name. That's why. Yeah. Okay. If you're there, good, good, good. Don't miss any classes. క్లాసెస్ నేను కూడా మిస్ అవ్వకండి. Okay. Any other question? వెనస్డే ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. Thank you. Pastor Gigi Joseph also has joined today. జిజి పాస్టర్ గారు మనకు జాయిన్ అయ్యారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. He is eager to know this topic if it is fine to take in our course also. మరి ఈ రోజు చెప్పబడినటువంటి ఈ యొక్క అంశం గురించి మరి పాస్టర్ గారు కూడా వినాలని ఆసక్తి కలిగి ఉన్నారు. ఎందుకంటే మరలా బైబిల్ టీచింగ్ లో కూడా ఇది టీచ్ చేయాలన్నా వద్దా అనేది కూడా వారు నిర్ణయం తీసుకుంటారు. So you have to give a good comment to pastor. Yeah. No other doubts? ఏం డౌట్స్ లేవండి? Okay, we'll close with just keep in mind C word. Yeah, Sister Vichita was about to ask some question. Yeah. పాస్టర్ గారు,
faithful in the sense how we can manage that what which God has given us, how we can manage if someone is asking a help. We can give, this is not mine, the source which is given from God, so we have to give that. Then how we can manage our needs and their needs according to their help, according to what which they have asked. Good question. 10 chapters are there. You should attend all the classes. Yeah, good. That part, yeah. That's why I told, I'm just making the foundation. But basically, firstly, I'm telling, set your heart that you are a steward. Only that, I've shown that seed. ప్రారంభంలో మనము ఇంకా 10 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి మనం నిదానంగా ఒక్కొక్కటి నేర్చుకుందాం. అయితే ఈ రోజు కేవలం మరి పూర్తిగా మన యొక్క హృదయం పూర్తిగా గృహ నిరవకత్వం పైన ఏ రీతిగా ఆధారపడి ఉండాలి దాని గురించి మనం నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ ఐల్ బి టేకింగ్ ద టాపిక్ విల్ బి గాడ్ ఈస్ ద గివర్ నాట్ టేకర్. రెండో టాపిక్ గా దేవుడు ఇచ్చేవాడే ఉన్నాడు తీసుకునేవాడు కాదనే అంశం పైన నెక్స్ట్ టైం మాట్లాడబోతున్నాను. దెన్ ఇట్ విల్ బి హి విల్ గివ్ గ్రేటర్ థింగ్స్. ఆ తర్వాత దేవుడు ఉన్నతమైనవే మనకి ఇస్తాడు. Then I'll be sharing that hidden treasure, the treasures that he will give to you. మరి దాచబడినటువంటి దానము ప్రభు మనకి ఇస్తాడు అనే దానిపైన నేను మాట్లాడబోతున్నాను. Then I'll take from Matthew 6:33, seek ye first the kingdom of God. మరి మత్తయి సువార్త 6:33 ఆయన నీతిని రాజ్యాన్ని మొదట వెతకండి దాని విషయంలో కూడా నేను మాట్లాడబోతున్నాను. Then prosperity is not about selfishness, prosperity is about blessing. మరి మరి ఐశ్వర్యం అనేది కేవలం మన శరీరానుసారమైనది కాదు కానీ ఒక ఆశీర్వాదము కొరకు మరి నేను మాట్లాడబోతున్నాను. Then I'll be taking on tithe. ఆ తర్వాత ఈ యొక్క దశమ భాగం గురించి మనం నేర్చుకోబోతున్నాం. Then chapter 8 is what sister's question is, give wherever you need to feed. మరి ఆ తర్వాత ఇప్పుడు సిస్టర్ గారు అడిగిన ప్రశ్న 8వదిగా నేను చెప్పబోతున్నాను. ఎక్కడ అవసరం ఉందో అక్కడ మీరు ఇచ్చే విషయంలో again I remind that because you are in partnership with God, so you cannot give. మన దేవునితో పాలిభాగస్తులమై ఉంటున్నాం కాబట్టి మనము ఇవ్వాలి. All this is because we trust in God. ఇవన్నీ కూడా చేయవలసినవి ఎందుకంటే మనం దేవుని పైన నమ్మకం కలిగి ఉంటున్నాం, విశ్వాసం కలిగి ఉంటున్నాం. So I'll be taking the characters in the Bible. మరి బైబిల్ అక్కడక్కడ మరి క్యారెక్టర్స్ తీసుకోవడం జరుగుతుంది. And also I'll be taking Matthew, Mark, Luke, John to show that Jesus was talking about money, how he was teaching us. మరి మత్తయి, మార్కు, లూకా ఈ సువార్తలో నుంచి ఏ రీతిగా ప్రభువైన యేసు వారు ఈ యొక్క డబ్బు విషయంలో బోధిస్తున్నారు ఆ మాటలు కూడా మీతో పంచుకుంటాను. But all this will not help unless our heart is right, knowing that we are the steward for God's money. మరి మనము దేవుని యొక్క డబ్బుకు గృహ నిర్వాహకులుగా ఉంటున్నాము అని ఎప్పుడైతే మనం గుర్తించమో ఇవన్నీ కూడా మనం నేర్చుకోలేము. Unless we do not have the steward attitude, whatever I'm going to teach will not help. ఈ యొక్క గృహ నిరవకత్వంలో ఉన్నటువంటి నమ్మకత్వం మనము కలిగి ఉండకపోతే ఇప్పుడు నేను బోధించేది ఏది కూడా మనకు ఉపయోగపడదు. So that's why I'll take very little by little, but firstly we should understand today whatever maybe your talents, maybe your health, maybe everything, it's a gift of God and you are just a steward to take care of what God has given. In that, the least is money, I'll be faithful in that also. మరి ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో టాలెంట్స్ కానీ తలాంతులు ఏదైతే మనకి ఇచ్చాడో అవన్నీ కూడా దేవుడు ఇచ్చినదే, దేవుడే మనకు మూలాధారం. మనం ఈ రోజు కలిగి ఉన్నదంతా కూడా దేవుడి ద్వారానే మనం పొందుకుంటున్నాము అని మనము మొట్టమొదటిగా అది గుర్తించాలండి. అది మనం నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత మనం ఏ రీతిగా నా గృహ నిరవకత్వం అంటే దేవుడు ఇచ్చిన దానికి ఏ రీతిగా మనం నమ్మకంగా మనము చూసుకుంటున్నాము, గృహ నిరవకత్వం చేస్తున్నాము, దాని విషయంలో కూడా మనము నమ్మకం